దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆహ్వానించిన సహోదరులకు, వేదికను అలంకరించిన సేవకులకు, కాపరి గారికి, పక్కనే ఉన్న సేవకులందరికీ, కూడి వచ్చిన విశ్వాసులైన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభులు వారి మహాపరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వీలైతే ఈ సౌండ్ పెంచండి, వీలైతే ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ సర్వోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడండి. ఏ హృదయము నీకు దూరంగా ఉందో, ఏ ఆలోచన వైఖరి నాయన నీకు విరుద్ధంగా ఉందో, ఏ మదిలో అపవాది తిష్ట వేసుకుని కూర్చున్నాడో, ప్రతి ఒక్కరి హృదయాల్లో నూతనమైన రక్షణ కార్యాలు జరుగునట్లుగా నీ కార్యాన్ని నాయన జరిపించమని వేడుకుంటున్నాను. నేను కాదు, మేము కాదు, ఎవరము కాదు, నీవే మహిమ పొందాలి నాయన. నీ సిలువ మాత్రమే కనబడాలి, నీ మాట మాత్రమే వినబడాలి, నీ స్వరూపము మాత్రమే ప్రజలందరూ చూడాలి. నీ రక్షణ కార్యము ఈ ప్రాంగణంలో జరగాలి నాయన తండ్రి. ఆ కార్యము కోసం వేడుకుంటుండగా వినబడుతున్న ప్రతి హృదయము తెరవబడినట్లుగా నాయన నీ సహాయం కోసం వేడుకుంటూ క్రీస్తు ప్రభులు వారి మహాపరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పటికే చాలా ఆలస్యమైందండి, నేను వెంటనే వెళ్ళిపోవాలి. నాకు మరలా 12 గంటలకు ఏలూరు నుంచి హైదరాబాద్కి ట్రైన్ ఉంది. వీలైనంత విస్తరించి విస్తారముగా మీతో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకున్న టైంని బట్టి నేను కొంచెం ఫాస్ట్గా ముందుకు సాగుతాను. మీరందరూ కూడా నన్ను ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందుగా 2 వచనాలను మీకు చూపించిన తర్వాత నేను వర్తమానంలోనికి వెళ్తాను. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ ఓపెన్ చేయండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోని వాక్య భాగాన్ని మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. జాగ్రత్తగా వినండి. క్రైస్తవ్యానికి అపవాది నేర్పించిన ఒక దుర్లక్షణం ఏం చెప్పనా? మీటింగ్లకు వెళితే వాడికి ఇబ్బంది లేదు, మీటింగ్లు పెడితే వాడికి ఇబ్బంది లేదు, వాక్యము చెబితే వాడికి ఇబ్బంది లేదు, వాక్యాన్ని మీరు చెవులారా వింటే వాడికి ఇబ్బంది లేదు. కానీ ఆ వాక్యము ఎక్కడ మనసులోనికి ప్రవేశిస్తుందో అని వాడు మనస్సునకు అడ్డముగా, మార్గానికి అడ్డముగా నిలబడతాడు. ఈ విషయం అర్థం కాక చాలా మంది వాక్యం వినేశాముగా, సంఘానికి వెళ్ళిపోయాముగా, కానుకలు ఇచ్చేసాముగా, వాక్యాన్ని చెప్పేశాముగా, మేము మీటింగ్ పెట్టేశాముగా, మీటింగ్కి వెళ్ళిపోయాముగా అనే భ్రమలో ఉండిపోయి నేను నీతిమంతుడనే, నీతిమంతురాలనే అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరికీ కళ్ళు తెరవడానికి, కళ్ళు తెరిపించే మాట దేవుడు రాయించిన మాట ఏంటో చెప్పమంటారా? వాక్యము వింటే నీతిమంతుడు కాదట, వాక్యము వింటే నీతిమంతుడు కాదట. మరలా చెబుతున్నా, వాక్యము వింటే నీతిమంతుడు కాదట. మరి ఎవరు నీతిమంతులు? ధర్మశాస్త్రము విన్నవాడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాడు. కానీ చదవండి, ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించు వాడే దేవుని దృష్టికి నీతిమంతుడు. అంటే ఈ ప్రాంగణంలో కూర్చున్న మీరు నీతిమంతులు కాదు, నిలబడ్డ నేను నీతిమంతుని కాదు. ఎప్పుడు నీతిమంతులం అవుతామంటే వింటేనో, చెబితేనో, పాడితేనో, ప్లే చేస్తేనే కాదట. ఎప్పుడట చెప్పండి? వాక్యాన్ని వింటే కాదు, వాక్యాన్ని అనుసరిస్తే. ఈరోజు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ముఖ్యంగా యవనస్తులు, మీతో నేను ఓపెన్గా మాట్లాడబోతున్నా. అమ్మాయిలు, అబ్బాయిలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, జాగ్రత్తగా వినండి. మీతో మాట్లాడబోతున్నా. వింటే సరిపోదు, జాగ్రత్తగా అనుసరిద్దాం. నేను అడుగుతున్నా అండి, పరలోకం నీతిమంతులకా, నీతిమంతులకా? అనీతిమంతులకా? నీతిమంతులకి. నీతిమంతులంటే వాక్యం వినేవారా, పాటించేవారా? సో వచ్చాము కాబట్టి విందామనే ఉద్దేశంతో కాదు, విన్నదాన్ని పాటిద్దామనే ఉద్దేశముతో మనం జాగ్రత్తగా విందాం. ఇది మొదటి విషయం. ఇక 2వ వచనాన్ని చూపించిన తర్వాత నేను వర్తమానంలోనికి వెళ్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుండి. సహోదరులారా,
జీవము గల దేవుని విడిచిపోవున్నట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, ఒకవేళ మీలో తప్పు ఉంటే మారండి అని నేను చెబుతున్నాను తప్ప మీరు పాపులు అని చెప్పడానికి నేనెవరిని. గట్టిగా మాట్లాడితే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదము లేదు, అందరం ఏం చేసామట. సో నేను పాపినై ఉండగా మిమ్మల్ని వేలెత్తి చూపించి నువ్వు పాపివి అని చెప్పడానికి నేను రాలేదు, కానీ ఏ భేదము లేదు, అందరము పాపము చేసి ఉన్నాం కాబట్టి ఆ పాపములో నుండి తన కృపను బట్టి రక్షించబడిన మేము అదే కృప ఈరోజు మీకోసము కూడా చేతులు చాచి ఇప్పటికీ సజీవముగా నిలిచి మిమ్మల్ని పిలుస్తుంది అని మీకు గుర్తు చేయడానికి మాత్రమే వచ్చాము. కాబట్టి జాగ్రత్తగా మీరు అందరూ వినండి. ఎందుకంటే క్రైస్తవ్యానికి ఈ మధ్యలో ఏదో భావాలు బామర్దులు దెబ్బతింటున్నాయంట. గట్టిగా వాక్యం చెప్తుంటే మనోభావాలు దెబ్బతింటున్నాయని చాలా మంది అంటారు. మీ బావలు బామర్దులు ఎవరైనా ఉంటే ఇంట్లో వదిలిపెట్టేసి రండి, ఇక్కడ ఈ చెల్లవు. సూటిగా నీతోనే నేను మాట్లాడుతున్నా, సూటిగా. ఏంటి మా ఊరు వచ్చి నాతోనే మాట్లాడతావా అంటే మరి నీ ఊరు వచ్చి పక్క ఊరు గురించి మాట్లాడాలా? నీ గురించే మాట్లాడతా. ఒకవేళ నీకు అంతగా నా మీద కోపం ఉంటే ఫోన్ చేసి తిట్టుకో, నేను కావాలంటే స్విచ్ ఆఫ్ చేస్తాను. నాకేం పెద్ద ఫరక్ ఏమి ఉండదు, నాకేం పెద్ద భయమే ఉండదు. దేవుడు చెప్పిన మాట ఉన్నది ఉన్నట్టుగా సూటిగా హృదయాంతరంగాల లోతులోనికి దిగేలా పునాది వెయ్యడం నా పని. ఆ పునాది వెయ్యడానికి సహకరిస్తారా లేదా అది మీ పని, అది నా పని కాదు. కాబట్టి దేవుడు చెబుతున్న మాట కేవలం వింటే సరిపోదు, విన్నదాన్ని పాటిద్దాం. అలా ఈ క్రమంలో ఏం చేయాలంట, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉంటే ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచు కొనకూడని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచబడుకున్నట్లు ఎప్పుడు మారాలంటున్నాడు చెప్పండి, నేడు అనబడు సమయం ఉండగానే. క్రైస్తవ్యానికి, ప్రస్తుత జనరేషన్ క్రైస్తవ్యానికి ఒక భయంకరమైన దరిద్రం ఉంది. ఏం చెప్పంటారా? ఎప్పుడు మారుతావు అంటే పెళ్లి రోజు మారుతాను బ్రదర్ అని అంటారు. ఎప్పుడు మారుతావు అంటే క్రిస్మస్కి మారుతాను బ్రదర్ అని అంటారు. ఎప్పుడు మారుతావు అంటే నా పెళ్లి నెక్స్ట్ మంత్లో కాబట్టి అప్పుడు మారుతాను అని అంటారు. అడుగుతానండి, నీ పెళ్లి రోజు నువ్వు మారుతావు అనుకుంటున్నావు, అంతకన్నా ముందు దేవుడు నీకు ఇంకో పెళ్లి చేయాలనుకుంటే ఏం చేస్తావు? మా తెలుగు సార్ అంటూ ఉండేవాడండి 10th క్లాస్లో, రే మీలో ఎవరికైనా మార్కులు తక్కువ వచ్చినాయంటే నీకు పెళ్ళి అయిపోతున్నారు నా చేతిలో అంటాడు. అంటే మార్కులు తక్కువ రాగానే ఒక పిల్లని తీసుకొని వచ్చి, ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఆ అబ్బాయిని నిలబెట్టి, రే పూలదండలు మార్చుకోండి రా, తాళి కట్టండి రా అని చెప్పేసి మంత్రాలు చదివేసి వెళ్ళండి రా, కాపురానికి వెళ్ళండి రా అంటాడా? ఇది ఆ పెళ్లి కాదండో, ఇది వేరే పెళ్లి. తూర్పు తిరగండ్రా అంటాడు. సార్ ఏంటి సార్ అని తిరిగితే ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు మారడానికి ఆలస్యం చేసి నా పెళ్లి రోజు నేను మారుతా అంటున్నావే, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక లారీకి నేను ముద్దెట్టాలనిపించింది అనుకో, ఏం చేస్తావు? ఫాస్ట్గా వచ్చి ముద్దెట్టింది అనుకో, ఏం చేస్తావు? అందుకే దేవుడు చెబుతున్న మాట, ఒకవేళ మీలో లోపాలుంటే మారాల్సింది క్రిస్మస్కో, ఈస్టర్కో, గుడ్ ఫ్రైడేకో కాదయ్యా. ఎప్పుడు చెప్పనా? నేడు అనబడు సమయం ఉండగానే. ఇంతకీ ఏ విషయంలో మారాలి? ఇదంతా మనకు తెలియాలంటే అందరము కలిసి మత్తయి సువార్తకి వెళ్ళాలి. అందులో ఒక భక్తుని జీవితాన్ని తెరచి పరికించి చూడాలి. ఇదంతా మీకు అర్థం కావాలంటే మీరందరూ నాకు ఒక చిన్న హెల్ప్ కూడా చేయాలి. ఒక చిన్న విషయం చెప్పిన తర్వాత నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న వర్తమానంలోనికి వెళ్తాను. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మనకు అరగంట వర్తమానం బాగా గుర్తుంటుందా, 2 గంటల ఫోన్ కాల్ బాగా గుర్తుంటుందా? చెప్పండి. దేవుని సన్నిధిలో ఉన్నాం, సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా నిజాలు ఒప్పుకుందాం. నేను ఫస్ట్ టైం అండి మీ ఏరియాలో బ్యాప్టిస్ట్ చర్చ్ చూడడం. నేను పుట్టింది పెరిగింది అంతా, నా కెరియర్ అంతా, నా లైఫ్ అంతా బ్యాప్టిస్ట్ చర్చ్. మీ ఏరియాలో ఎక్కువగా లూథరన్ చర్చెస్ చూస్తూ ఉంటాను, కానీ ఫస్ట్ టైం నేను బ్యాప్టిస్ట్ చర్చ్ చూస్తూ ఉన్నాను. అలా ఫస్ట్ టైం ఇలా బ్యాప్టిస్ట్ చర్చ్లో వాక్యం చెప్పడానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ మీ అందరి నుంచి నేను కోరేది ఏం చెప్పనా, మీ అందరి నుంచి కోరేది ఏంటంటే నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి. ఆ హెల్ప్ ఏంటి అడగబోయే ముందుకు ఒక చిన్న ప్రశ్న చెప్తాను, సమాధానం చెప్పండి. మనకు బాగా ఏది గుర్తుంటుంది చెప్పండి? అరగంట వర్తమానమా, 2 గంటల ఫోన్ కాలా? గట్టిగా, కొంచెం గట్టిగా. సిగ్గుపడాలి మనం. ఫోన్ కాల్ సిగ్గు లేకుండా. అరగంట వర్తమానం ఎక్కదు మనకి. ఏమెక్కుతుందట? ఫోన్. ఎందుకు ఎక్కుతుందని చెప్పనా? వర్తమానం అనేది 1 వే ట్రాఫిక్. మీరు ఏదో మంచిగా ముసుగులు వేసుకొని, అమ్మాయిలు అయితే ముసుగులు వేసుకొని, అబ్బాయిలు అయితే ముసుగులు వేసుకోకుండా వాక్యం వింటా ఉంటే, మేమేదో
గొర్రెల్లా ఫీల్ అయిపోయి అరే రే పాపం చాలా జాగ్రత్తగా వింటున్నారని మనం అనుకుంటాం సేవకులం. మేము గొర్రెలం అసలు. మీరేమో సీరియల్ గురించి ఆలోచిస్తారేమో, అత్తను చంపుతుందా, కోడలు పొడుస్తుందా, పొడుస్తుందా ఇక్కడే ఉంటారు, బాడీ ఇక్కడే, మైండ్ మాత్రం. ఇక మా ఎవరస్తులు అయితే ఈరోజు ఏదో మ్యాచ్ జరుగుతుంది, కోహ్లీ అవుట్ అయ్యాడా, ఎంత కొట్టాడు, సెంచరీ చేస్తాడా, ఈ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఇదంతా ఉండకుండా ఉండాలంటే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు వస్తుంది చెప్పనా? బాగా వింటేనా, గాల్లో మాటలు వింటేనా? బాగా వింటే వస్తుంది. సో మీకు అందరికీ అర్థం అవ్వాలి. ఫోన్ కాల్లో మనకి ఎందుకు సంభాషణ గుర్తుంటుంది చెప్పనా? ఫోన్ ఎత్తగానే ప్రశ్న, హలో ఎవరు, అక్కడ నుంచి సమాధానం, మళ్ళీ అక్కడ నుంచి ఒక ప్రశ్న, నేనురా ఎలా ఉన్నావు, ప్రశ్న, ఆ ప్రశ్నకి ఇక్కడ నుంచి సమాధానం, మళ్ళీ ఇక్కడ నుంచి ప్రశ్న, మళ్ళీ అక్కడిగా సమాధానం. అంటే ప్రశ్న సమాధానాల కార్యక్రమం ఎప్పటి వరకు అయితే జరుగుద్దో అది ఎన్ని గంటలు జరిగినా మనకు బాగా గుర్తుంటది. కాబట్టి ఇది వర్తమానం అని మర్చిపోయి నేను మీకు ఫోన్ కాల్ చేసిన అనుకోండి, అలా అని ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళిపోయారు కనుక ఇక్కడే ఉండండి. కానీ నా ప్రశ్నలకు మీ అందరి నుంచి ఏం రావాలి చెప్పండి? సమాధానం కాదు, గట్టిగా స్పష్టంగా. ఎందుకనంటే నా సౌండ్కి కరెంటు పని అవసరం. కరెంటు లేకపోతే నా సౌండ్ రాదు. పోనీ మీకు కూడా సౌండ్ రావాలంటే కరెంట్ ఎట్టించామంటే చెప్పండి, పెట్టిందాం. కావాలా చెప్పండి. అందరికీ ఏముంది, వైర్ కట్ చేసి పట్టుకోండి అంటే చాలు, వద్దు కదా, ఎఫెక్ట్లు ఏమొద్దు కదా. సో ఈ వర్తమానం మనకు బాగా గుర్తుండాలంటే, నేడు అనబడగా సమయం ఉండగానే మనం మారాలి అంటే మనం ఏం చేయాలో జాగ్రత్తగా విందాం. ఇక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధపడండి. మత్తయి సువార్తను తెరవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-19 వచనాలను మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-19 వచనాలను మనం చూద్దాం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు ఎలాంటి వాడట? ఈరోజు ఈ యోసేపు జీవితాన్ని మనం చూసండి. 3 ఆధ్యాత్మికమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం అండి. ఒకటి, నా వ్యక్తిగత జీవితం దేవుని ఎదుట ఎలా ఉండాలో మనం తెలుసుకోబోతున్నాం. రెండవది, నా కుటుంబ జీవితం దేవుని ఎదుట ఎలా ఉండాలో మనం చూడబోతున్నాం. మూడవది, నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా లోపాలు ఉన్నా, నీ కుటుంబంలో ఏదైనా లోపాలు జరిగినా వాటన్నింటినీ సవరించుకొని సరిచేసుకొని దేవునితో మరలా ఎలా అనుసంధానము చేసుకోవాలో ఈ 3 విషయాలు మనం వినబోతున్నాం. ఎవరి జీవితాన్ని చూసి? 1, నా వ్యక్తిగత జీవితం. 2, నా కుటుంబ జీవితం. 3, ఈ రెండింటిలో ఒకవేళ ఏదైనా సరే ప్యాచ్ పడి ఉంటే దాన్ని రిపేర్ ఎలా చేసుకోవాలో కూడా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఒక మంచి డాక్టర్ అంటే రోగం చెప్పేవాడు కాదండి. డాక్టర్ మంచి డాక్టర్, ఆ రోగానికి వైద్యం చేసేవాడు మంచి డాక్టర్. సో ఈ రోజు ఈ 3 విషయాల్లో, 1 నీలో ఉన్న రోగం, 2వది నీ కుటుంబంలో ఉన్న రోగం, 3వది దానికి వ్యాధి, ఆ వ్యాధికి వైద్యం ఏంటో మనం చూసి దేవునికి దగ్గర అయ్యి మనం అందరము రోషము కలిగిన క్రైస్తవులుగా మారడానికి ఆ ముగింపులోనికి ఆ విధంగా మనం ల్యాండ్ అవుదాం. అయితే ఈ రోజు మనం ఎవరి గురించి ధ్యానిస్తున్నాం చెప్పండి గట్టిగా? ఎన్ని విషయాలు ధ్యానిస్తున్నాం చెప్పండి? 3 విషయాలు. అయితే అందులో మొదటి విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను, జాగ్రత్తగా విందాం. 19వ వచనం చదువుదాం. ఆమె భర్త అయిన యోసేపు ఎలాంటి వాడు? కొంచెం గట్టిగా. ఆమె భర్త అయిన యోసేపు ఎలాంటి వాడు? యోసేపు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో కనబడుతున్న ఆ నీతిమంతుని పేరేంటో గట్టిగా చెప్పండి. యోసేపు ఎలాంటి వాడు? ఆ నీతిమంతుని పేరేంటి? మరలా యోసేపు ఎలాంటి వాడు? ఆ నీతిమంతుని పేరేంటి? ఇదంతా ఎక్కడుంది? వచనం అంటున్నారు. అలాంటి ఏం లేవు బైబిల్లో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు చెప్పిన మాట, దేవుడు ఒక భక్తుని జీవితాన్ని చూపిస్తున్నాడు. ఆ భక్తుని పేరు గట్టిగా చెప్పండి, యోసేపు. ఆయన ఎలాంటి వాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న నీతిమంతుని పేరేంటి? యోసేపు ఎలాంటి వాడు? మరలా యోసేపు ఎలాంటి వాడు? మరలా యోసేపు ఎలాంటి వాడు? చివరిసారిగా చెప్తున్నాను, గట్టిగా అడుగుతున్నాను, గట్టిగా సమాధానం చెప్పండి. యోసేపు ఎలాంటి వాడు? మరి నీ సంగతి ఏంటి? ఏ సైలెంట్ అయిపోయారు? దేవుడు బైబిల్ రాయించింది యోసేపు మంచోడా కాదా చెప్పడానికా? అబ్రహాం మంచోడా కాదా చెప్పడానికా? పూర్వము జరిగినవి ఉన్నాయన్నీ ఎందుకు రాయించాడంటే, ప్రస్తుత మందున్న మనకు ఏం కలగాలంట? బుద్ధి కలగడానికి దేవుడు రాయిస్తే యోసేపు నీతిమంతుడు, యోసేపు నీతిమంతుడు, యోసేపు నీతిమంతుడు ఘంటాపదంగా పలికిన, పదజాలాలు పలికిన ఆ నాలుక ఎందుకు ఆడట్లేదు ఇప్పుడు? ఎందుకు ఆ నోరు ఎందుకు మూగపోయింది ఇప్పుడు? యోసేపు నీతిమంతుడు, యోసేపు నీతిమంతుడు,
యోసేపు నీతిమంతుడే, అది నువ్వు చెప్పక్కర్లా, ఆల్రెడీ దేవుడు బైబిల్లో చెప్పాడు. అయితే నీ సంగతి ఏంటి అంటే అందరూ మూగపోయారంటే మనందరికీ తెలుసండి, ఎవ్వరికి తెలియని జీవితంలో ఒక అంధకార సంబంధమైన జీవితంతో సహవాసము చేస్తున్న క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ అంధకారమైన ఆ జీవితాన్ని జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండొచ్చు. అందుకే నోరు మోగపోయింది కాదంటారా? ఈ రోజు నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదటిగా కుటుంబ జీవితం గురించి తర్వాత ఆలోచిద్దాం, కానీ మొట్టమొదటిగా నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలంటే యోసేపును చూపించి దేవుడు చెప్పకనే చెబుతున్న మాట ఏం చెప్పనా, దేవుని ఎదుట ఒక వ్యక్తి ఎలా మారాలంట, నీతిమంతునిగా మారాలంట. నేను అడుగుతున్నానండి, యోసేపు నీతిమంతుడు నార్చిన ప్రతి నోటిని, ప్రతి జీవితాన్ని నేను అడుగుతున్నా, నీ సంగతి ఏంటి? ఇంతకీ ఎవరు నీతిమంతులు? ఎలాంటి వారు నీతిమంతులు? నేను అడుగుతున్నాను. చాలా లక్షణాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. నీలో ఆ లక్షణాలు ఉంటే ఈ రోజే వాటిని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయి. నెంబర్ 1, ఎలాంటి వారు నీతిమంతులు కాదు చెప్పరా? ఎందుకంటే దేవుని ఎదుట ఒక వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి, ఎలా ఉండాలి? నీతిమంతులుగానా? నీతిమంతులుగా. యోసేపు నీతిమంతుడు. మరి మన సంగతి ఏంటి అంటే ఆలోచిద్దాం. ఇక్కడ కూర్చున్న వారిలో బ్యాప్టిజం పొందని వారు ఎంతమంది ఒకసారి చేతుతారా? బ్యాప్టిజం పొందని వారు సారీ, ఇప్పటికి బాప్తిస్మం పొందని వారు చేతండి, గట్టి కొంచెం పైకెత్తండి. నేను అడుగుతున్నా అండి, మీరు నీతిమంతులని మీకు సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు చెప్పండి నాకు? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని దేవుడు చాలా క్లియర్గా దేవుడు బైబిల్లో చెబితే, యేసయ్య సొంత రక్షకుడని తెలుసు, బైబిల్లో ఉన్న మాటలన్నీ తెలుసు, బాప్తిస్మం పొందకపోతే రక్షణ లేదు అని తెలుసు. మన సంఘం పేరు కూడా ఏం సంఘం చెప్పండి? బ్యాప్టిస్ట్ సంఘము. బాప్తిస్మం పొందకుండా ఉన్నాము, ఆ సహవాసంలో ఉన్నాము. నేను అడుగుతున్నా, మీరు నీతిమంతులని మీకు చెప్పినది ఎవరు? యోసేపు నీతిమంతుడు అన్నది ఎంత వాస్తవమో ఈ రోజు ఇక్కడ బాప్తిస్మం పొందకుండా ఖాళీగా కూర్చున్న వారు ఎవరైతే ఉన్నారో వారు నీతిమంతులు కాదండి. నేను చాలా మంది యవనస్తులను చూస్తూ ఉంటాను. ఇలాంటి మీటింగ్స్లో స్టేజ్లు వేస్తారు, లైట్లు పెట్టేస్తారు, చైర్లు వేస్తారు, తుడిచేస్తారు, ఊడ్చేస్తారు, కార్పెట్లు వేస్తారు, లైటింగ్లు పెట్టేస్తారు, అన్ని సౌండ్ అంతా చేస్తారు. అన్ని పరిచర్యలు చేసిన తర్వాత నేను అందరిని అడుగుతాను లాస్ట్లో, ఏ యూత్ మీటింగ్కి వెళ్ళినా నేను యూత్ అందరిని ఒకసారి మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను కలవండి అని చెప్తాను. నాకు అలవాటు. అందరు పరిచయం చేసామన్నా, మేమందరం కలిసి చేసామన్నా అంటారు. నేను అడుగుతున్నప్పుడు ఎంతమంది మీలో బ్యాప్టిజం పొందారంటే నిజంగా అంటే సిగ్గుపడే విషయం చెప్పనా, ఒక్కడు కూడా బ్యాప్టిజం పొందుంటాడు. నువ్వు వేసిన చైర్లను బట్టి దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడా? పరిచర్యను నేను తప్పు పట్టట్లేదండి, పరిచర్య చెయ్యాలి. కానీ హృదయాన్ని నేను వేరే వాళ్ళకి ఇచ్చేసి, హృదయాన్ని లోకానికి ఇచ్చేసి, నేను దేవా నీకు చైర్లు వేస్తా, దేవా నీకు అదే వేస్తా, దేవా నీకు లైటింగ్ పెడతా అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఎక్కువ స్త్రీలు కనపడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నా అండి, మీ అందరినీ సమాధానం చెప్పండి. మీ ఆయన పన్నుండి ఇంటికి వచ్చి, ఏవే నీకు కావాలంటే బంగారం కావాలంటే బంగారం కొనిపిస్తాను, పట్టు చీర కావాలంటే పట్టు చీర కొనిపిస్తాను, కారు కావాలంటే కారు కొనిపిస్తాను, గోల్డ్ కావాలంటే గోల్డ్ కొనిపిస్తాను, నా మనసు మాత్రం పక్కింటి పారిజాతానికి ఇస్తానంటే ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? నీ చైర్లు చూడండి ఎవరికి కావాలి, నీ పరిచర్య ఎవరికి కావాలి, నీ లైట్లు పెట్టండి ఎవరికి కావాలి? లైట్లు పెట్టేవాడిని ఎలక్ట్రీషియన్ అంటారు, సౌండ్ పెట్టేవాడిని సౌండ్ ఇంజనీర్ అంటారు, చైర్లు తుడిచేవాడిని పనోడు అంటారు. కానీ క్రైస్తవుడు విశ్వాసి అని ఎవరండి అనేది? నీ హృదయం దేవునికి ఇవ్వకుండా నీ హృదయం లోకానికి ఇచ్చి, ప్రభువా నీకు కానుక ఇస్తాను, నీకు చైర్లు వేస్తాను, నీకు పరిచయం చేస్తాను అంటే పక్కింటి వాళ్ళకి మనసు ఇచ్చి ఈ ఇంటి వాళ్ళకి ఆస్తి ఇచ్చినట్టుంటది వ్యవహారం అంతా. మీరే ఒప్పుకోనప్పుడు దేవుడు ఒప్పుకుంటాడా? దేవునికి దహన బల ఇష్టం, దేవునికి వేరే ఏమైనా ఇష్టమా? ఏది ఇష్టం చెప్పండి? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన అర్పణలు. అంటే ఈ రోజుకి నేను రాలేదు, రాకడ ధ్వనులు ఒకవైపు మారం రోగిపోతుంటే బుజ్జగించి చెప్పడం నాకు దేవుడు నేర్పించలేదు. ఖచ్చితంగా తట్టి లేపే పరిచర్య, ఇజ్రాయేలీల చెవుల్లో గింగురం అనిపించే పరిచర్య ఆనాడు దేవుడు ఏ విధంగా అయితే సమూయేలుకు అప్పగించాడో, ఈనాడు క్రైస్తవ్యానికి గింగురం అనిపించే పరిచర్య, తట్టి లేపే పరిచర్య దేవుడు మాకు నేర్పించాడు. నేను మరలా చెప్తున్నా అండి, యోసేపు నీతిమంతుడు అనేది ఎంత వాస్తవమో ఈ రోజు ఎవరైతే బ్యాప్టిజం ఇంకా పొందలేదో మీరు నీతిమంతులు కాదనేది అంత వాస్తవం. ఇప్పుడు ఏం చేయాలి? మీరు వెంటనే బాప్తిస్మం పొంది రక్షణలోనికి మీరు ఏం చేయాలి చెప్పండి? అడుగు పెట్టాలి. ఎంతకాలం ఆలస్యం చేస్తావు? ఇంకా కొందరు ఉంటారు మహానుభావులు, మీ అందరికీ శతకోటి వందనాలు, పెళ్ళికి బాప్తిజం తీసుకుంటారండి. ఎవరా ఎప్పుడా బాప్టిజం తీసుకోవాలంటే పెళ్ళికి తీసుకుందాం అన్నా, అరే బాప్టిజం దేనికి తీసుకోవాలని బైబిల్ అంటే, మా బైబిల్ చెప్పిన సమాధానం చెప్పనా, మారు మనసు విషయమైన పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిజం. పెళ్ళిలో ఎందుకు తీసుకుంటారు? పిల్ల కోసం తీసుకుంటారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాడు, సార్ నా పెళ్లి సార్ అంటే, బాప్తిజం తీసుకున్నా అబ్బాయి? లేదు సార్,
మరి తీసుకోవాలి కదా, మరి ఎప్పుడు ఇస్తారు? పెళ్ళప్పుడు ఇచ్చేస్తాం. అంటే ఇడు పిల్ల కోసం తీసుకున్నాడు, మారుమనసు కోసం తీసుకున్నాడు. అంటే ఇప్పుడు నేను బాప్తిజం తీసుకోకపోతే అవ్వక అవుతుంది, ఈ పెళ్ళిని కూడా ఈ పాస్టర్ గారు క్యాన్సిల్ చేసేలా ఉన్నాడు రా బాబు. ఎందుకు వచ్చిన గొడవ? ఎన్నోసార్లు గోదావరిలో ఇది ఉంటాను, ఈసారి ఒక్కసారి మొక్కు మూసుకుని అలా తిరిగి లేద్దాం అనుకుంటాడు. అలాంటి వాడు రక్షణలోనికి వచ్చినట్టు, అలాంటి వాడు నీతిమంతుడా? ఇంకో విషయం అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. బాప్తిస్మం పొందాం కానీ మనం దేవుడి నుంచి ఆశీర్వాదాలు అడుగుతాం. బాప్తిస్మం పొందాం కానీ మనం దేవుడి నుంచి దీవెనలు అడుగుతాం. ఇది ఎంత క్రూరత్వము, ఎంత సైకోయిజం తెలుసా అండి? మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను పెద్దగా అయిన తర్వాత, నేను ఇంకా నా తల్లిదండ్రులు ఇంకా వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత వారిని నేను పోషించలేక, వారి బాగోగులు నేను చూసుకోలేక, అమ్మ నాన్న ఇద్దరిని నేను వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేసి, వృద్ధాశ్రమంలో వేసేసి, అమ్మ నువ్వు నాకొద్దు, నాన్న నువ్వు నాకొద్దు, కానీ నెల నీకు వచ్చే పెన్షన్ మాత్రం నాకే కావాలి అన్నాను అనుకోండి, నేను మనిషినా సైకోనా? నేను మనిషినా మృగాన్నా? ఇప్పుడు నన్ను మృగం అన్నారా మీరు? నేను అడుగుతున్నా, నీ మనసు దేవునికి ఇవ్వలేదు కానీ దేవుని ఆశీర్వాదం నీకు కావాలా? నీ హృదయం దేవునికి ఇవ్వలేదు, దేవుని దీవెనలు కావాలా? అంటే నీకు దేవుడు అక్కర్లేదు, దేవుడి నుండి వచ్చే దీవెనలు నీకు కావాలంటున్నావు. అంటే నిన్ను మించిన సైకో ఎవడు చెప్పు? నిన్ను మించిన మృగం ఎవరు చెప్పు? బాప్టిజం ఎవరైతే పొందలేదో స్ట్రిక్ట్ గా చెప్తున్నా అండి, యోసేపు నీతిమంతునిగా ఉంటాడు. ప్రతి వ్యక్తిగత జీవితం దేవుని ఎదుట నీతిమంతునిగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఖచ్చితముగా నమ్మి బాప్తిస్మము పొందాల్సిందే. పైగా ఈ బాప్తిస్మం పొందకుండా సంఘానికి వచ్చి మనం పాడే అద్భుతమైన పాట ఒకటి ఉంటుందండి. మీరు ఎంతమందికి రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా పాట వచ్చు? ఒకసారి నా కోసం పాడతారు. 1 2 3 4 1 2 3 స్టార్ట్. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. లాస్ట్లో రెండు అద్భుతమైన లైన్లు ఉన్నాయి. ఏంటండి? నీవే లేకుండా నేను ఉండాలేనయ్యా, ఇంకా నీ తోడే లేకుండా నేను బ్రతకలేనయ్యా. ఇంకా నీవే లేకపోతే నేను ఉండలేను, నీ తోడే లేకపోతే నేను బ్రతకలేను. ఒకసారి బాప్తిస్మం పొందని వారు లేచి మీ అమూల్యమైన స్వరాలతో మరొక్కసారి ఈ లైన్ పాడగలరా? నేను ఉండలేనయ్యా అంటే ఎవరి చెవులో పూలు పెడదామని? యోసేపు నీతిమంతుడైతే నువ్వు నీతిమంతునిగా మారడానికి దేవుడు నీతో మాట్లాడుతున్న పలుకులు ఇవి. అలాని బాప్టిజం పొందిన వారందరూ నీతిమంతులు అంటే ఉన్నారు. ఒక్కొక్కతో ఒక వంకర ఉన్నారు. కడగబడిన పంది బురదలో దొర్లినట్టుగా మరలా పాత చింతకాయ పచ్చడిలా చచ్చింది. అంటే ఏమంటారు, చింత చచ్చినా అంట ఏం చావలేదట. చాలా మంది ఉన్నారండి క్రిస్టియానిటీలో. నేను అడుగుతున్న తల్లుల్ని, ఏ మీటింగ్లో చూసినా ఇది ఎక్కడ రూలో నాకు అర్థం కాదండి, ఈ గొడవ ఏంటో నాకు అర్థం కాదు, కానీ పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ. ఇక్కడ కూడా అంతే ఉంది. అందరూ వచ్చి చక్కగా ముసుగులు వేసుకుని వాక్యాన్ని వింటారే, ఎంతమంది ఇంటికి వెళ్ళి ఇవే ముసుగులు తీసేసి సీరియల్లు చూడరు చెప్పండి? సీరియల్ చూస్తున్నట్టు నువ్వు నీతిమంతురాలు అని నీకు చెప్పింది ఎవరు చెప్పారు నీకు? నువ్వు సినిమాలు చూస్తున్నావు అంటే నువ్వు నీతిమంతుడు అని నీకు చెప్పింది ఎవరు? నువ్వు బాప్తిస్మం పొందకపోయినా ఈ సినిమాలు సీరియల్లు మీరు ఇష్టానుసారంగా చూస్తూ ఉన్నారంటే, ఈ వాట్సాప్లో హీరోయిన్ల ఫోటోలు లేదా ఫేస్బుక్లో హీరోల ఫోటోలు ఇవన్నీ నువ్వు పెట్టుకుంటున్నావు అంటే గమనించి యువత, యు ఆర్ నాట్ రైచియస్, నువ్వు నీతిమంతుడివి కావు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు బాప్తిస్మం పొందకుండా తప్పిదం చేస్తే పక్క పెడితే తర్వాత దాని గురించి తర్వాత వాళ్ళు చెప్దాం. బాప్తిజం పొంది కూడా సినిమాలతో ఏంటయ్యా నీకు పని? బాప్టిజం పొంది కూడా సీరియల్తో ఏంటమ్మా నీకు పని? ఏంటి నీకు పని? ఆ స్టేటస్లు ఏంటి, ఆ డీపీలు ఏంటి, ఆ రాస్తున్న రాతలేంటి, చేస్తున్న చాటింగ్లు ఏంటి? ఇదా నీతిమంతుల లక్షణం అంటే? కాదు కాదు కాదు. కోనసీమ ప్రాంతంలో ఒక రోజు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. అన్న ఒక యూత్ మీటింగ్ పెడదాం అనుకుంటున్నాను అన్న, చాలా భయంకరంగా మా ప్రాంతం చెల్లాచెదురుగా మారిపోయిందన్న, యవనస్తులందరూ పడిపోతున్నారన్న, మీరు రావాలన్నా మా ఏరియాకి వచ్చి నిలబెట్టాలన్నా అన్నప్పుడు నేను అన్నాను, ప్రేయర్ చేసుకుని నేను డేట్ ఇస్తానండి, ఒక 10 నిమిషాల తర్వాత కాల్ చేయండి అని చెప్పాను. ప్రేయర్ చేసుకున్నాను. ఇంతలో ఆ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత అతను మళ్ళీ కాల్ చేశాడు, డేట్ కన్ఫర్మ్ చేసుకోండి, పలానా రోజు వస్తాను అని చెప్పాను.
ఆ రోజు నేను ఎవరికి మీటింగ్కి డేట్ ఇచ్చినా నేను చెప్పే ఒకే ఒక మాట అండి, నేను ఏం అడగను, ఒకే ఒక మాట అడుగుతాను. ముందు రోజు నాకు కాల్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి, మీటింగ్ ఉందా లేదా అని ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పాను. చెప్తాను, ఖచ్చితంగా అందరికీ చెప్తాను. ఎందుకంటే కనీసం 10 నుండి 15 సార్లు మేము దిగిన తర్వాత మీటింగ్ క్యాన్సిల్ అయిపోయి 400-500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఫోన్లు ఎత్తకపోయే వాళ్ళు కొంటారు. 400-500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత అన్న మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది, మీకు చెప్పడం మర్చిపోయానన్న అని చెప్పేవాళ్ళు కొంటారు. సో ఈ ఎక్స్పీరియన్సెస్ మాకు ఉన్నాయి కాబట్టి నేను ముందు రోజు ఫోన్ చేయండి అని చెప్పేవాళ్ళు. అలా ఆ రోజు రానే వచ్చింది, అతను మళ్ళీ ఫోన్ చేశాడు. అన్నారు రేపు మన మీటింగ్ కదన్నా, గుర్తు చేయమన్నారు కాబట్టి గుర్తు చేయడానికి ఫోన్ చేస్తున్నాను అన్నాడు. ఓకే బ్రదర్, నేను ఈరోజు ఈ ప్రాంతంలో పలానా ప్రాంతంలో ఉన్నాను, నేను మా బ్రదర్స్ నా టీం అంతా బైక్స్ వేసుకొని వచ్చాము, ఈ ప్రాంతం నుండి మీ ప్రాంతానికి ఎలా రావాలో చెప్పండి అంటే, అన్న ఇలా రావాలన్నా ఇలా స్ట్రైట్కి రండి అన్న, జంక్షన్ వస్తుందన్న, రైట్కి వెళ్ళండి అన్న, కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ లెఫ్ట్కి తిరగాలన్న, ఇలా వస్తే మన ఊరు వచ్చేస్తుందన్న, రోడ్డు మీద మన మీటింగ్ అన్న, మీకు ఈజీ ఉంటుందన్న అని చెప్పేశారు. ఈ కోనసీమలో మొత్తం ఒకవైపు అన్ని కొబ్బరి చెట్లు, ఒకవైపు అన్ని పొలాలు, ఒకవైపు అన్ని కాలువలు ఉండేసరికి మాకు రూట్ కన్ఫ్యూజ్ అయిపోయి ఈ రోజు మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఈ రోజు అక్కడే స్టే చేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసుకొని మేము వెళ్ళిపోయామండి. నా లైఫ్లో అంటే అంత భారతభరితమైన కన్వీనర్ నేను చూడలేదండి. నాకు ఫోన్ చేసి వాళ్ళ ఏరియా పరిస్థితులను బట్టి బాధపడి డేట్ తీసుకున్న అంత భారభరితమైన కన్వీనర్ నేను ఎప్పుడూ చూడలేదండి. సీరియస్గా చెప్తున్నాను, ఎప్పుడు చూడలేదు. వెంటనే బయలుదేరి ఆయన చెప్పినట్టుగా ఇంచుమించు ఆ ఊరు వరకు వెళ్ళాము, కానీ అడ్రస్ మర్చిపోయాను. తెలియదు, మాకు కొత్త ప్రాంతం కాబట్టి. మేము ఉండే తెలంగాణ, ఇదేమో ఆంధ్ర, అందులోనూ కోనసీమ, అన్ని రోడ్లు ఒకేలా ఉంటాయి, తెలియలేదు. సర్లే ఎందుకులే టెన్షన్ ఎందుకు, దండగా గూగుల్ తల్లి ఉండగా మనం ఫోన్ చేస్తే గూగుల్ తల్లి ఆ లొకేషన్ పెట్టేస్తే వచ్చేస్తాం కదా అని ఈ భారభరితమైన కన్వీనర్కి ఫోన్ చేస్తే అతను రింగ్తో నేను తెలుసా, నన్ను కొరికేరో నన్ను నమిలేరో అని వస్తుంది. అది కొరకాలంటా అండి, నమలాలంటా అండి. అని నాకు ఇప్పటికీ అర్థం కాదు. నీకు అంత కొరికించుకోవాలని ఉంటే కాల్ చేసిన ప్రతి ఒక్కరికి నన్ను కొరుకని చెప్పాలా? కాల్ చేసిన ప్రతి ఒక్కరికి నన్ను నమ్ములని చెప్పాలా? ఊర్లో ఒక్క నోట్లో చేయబెడితే కొరకదది, 100 నోట్ల బుర్రలతో కొరకదది. సిగ్గుపడాలండి క్రిస్టియానిటీ. నీతిమంతులుగా బ్రతకాల్సిన వాళ్ళు బాప్తిస్మం పొందకుండా బలాదూరు తిరుగుతున్నారు బయట. బాప్తిస్మం పొందిన వాళ్ళు సిగ్గు వదిలిపెట్టేసి మళ్ళీ కుక్క తోక వంకర అన్నట్టుగా సినిమా హీరోలు వీళ్ళని కలబడిపోతూ ఉంటే ఏంటండి క్రిస్టియానిటీ? ఈరోజు ఎందుకండి క్రిస్టియానిటీ చులకన అయిపోయిందంటే ఇలాంటి క్రైస్తవుల వల్ల కాదంటారు. చెప్పండి, నేను అడుగుతున్నా. నువ్వు సినిమాలు చూస్తుంటే, నువ్వు సీరియల్ చూస్తుంటే, నువ్వు ఇలాంటి పనికి మాలిన వేషాలు వేస్తా ఉంటే నువ్వు నీతిమంతుడు అయ్యే అవకాశము లేదు. ఎందుకు నీతిమంతుల గురించి మాట్లాడుతున్నామంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక నీతిమంతుని చూసాం. ఆయన పేరేంటి చెప్పండి? యోసేపు ఎలాంటి వాడు చెప్పండి? మరి మన సంగతి ఏంటి అంటే బాప్తిజం పొందని వారు నీతిమంతులు కాదు, బాప్తిజం పొంది కూడా ఇలాంటి తింగరేషాలు వేసే వాళ్ళు ఎవరు కూడా నీతిమంతులు కాదు. బైబిల్లో ఉన్నారండి, మన క్రైస్తవ సంఘాల్లో ఉన్నారండి. ఎంతమంది త్రాగుబోతులు లేరు చెప్పండి? కొన్ని సంఘాల్లో అండి, కర్నూలు ప్రాంతానికి వెళ్ళాను ఒకసారి 3 రోజుల మీటింగ్. ఆ 3 రోజుల మీటింగ్ వెళ్ళినప్పుడు సంఘ పెద్ద ఇంట్లో మాకు ఏమంటారు అకామిడేషన్ ఇచ్చారు. బ్రదర్ మీరు పాస్టర్ గారు మీరు ఈ 3 days ఇక్కడే ఉండండి, ఇదిగో మా ఇల్లు మీకు ఇచ్చేస్తున్నామండి, మేము పక్క ఇంట్లో ఉంటాం, మా బంధువులు ఇల్లే అండి, మీకు ఏం కావాలంటే అది జస్ట్ వచ్చి తలుపు కొట్టండి, మీకు అన్నీ మేము సమకూర్చేస్తామండి అన్నాం. అయితే వాటర్ తెప్పించండి అండి, ప్రజెంట్ అయితే వాటర్ తెప్పించండి అని చెప్పారు. తెప్పించారు, ఒక కేస్ వాటర్ తెప్పించారు. 4 ఏమో కూల్ వాటర్ తెచ్చారు, అన్కూల్ వాటర్ ఏమో ఒక కేసు తెచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, బ్రదర్ మీరు ఈ 4 కూల్ వాటర్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు మళ్ళీ కూల్ వాటరే కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అని చెప్పారు. ఎవరిల్లది? సంఘ పెద్ద ఇంట్లో. సంఘ పెద్ద ఇంట్లో మేము ఉన్నాము. సంఘ పెద్ద ఇంట్లో మేము వాటర్ తెప్పించమని చెప్తే తెప్పించాడు. ఆ వాటర్ అయిపోయినాయి, సాయంత్రానికల్లా వాటర్ అయిపోయినాయి. సరే మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకుంటూ వచ్చేసరికి కూల్ అవుతాయి కదా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే సంఘ పెద్ద ఇంటిలో ఉన్న ఫ్రిడ్జ్లో ఏం కనబడింది చెప్పనా? బియర్ బాటిల్ కనబడ్డాయండి. ఎవరండి ఆడిని సంఘ పెద్దగా పెట్టింది? ఎవరో ఒక తాగుబోతున్న డ్రైవర్గా పెడితే ఆ బస్సులో ఎక్కుతారా? తాగినోడు స్టీరింగ్ పట్టుకుంటే ఆ కార్లో ఉంటారా? ఎవరండి సంఘ పెద్దలు? ఎలా ఉండాలండి సంఘస్థులు? ఎలా ఉండాలి చెప్పండి? తాగుబోతులు. మళ్ళా ఈ వాక్యం ఒకటి మనకు దండగా బైక్ మీద ఏమని, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఎక్కడి నుంచి? బార్ షాప్ నుంచి ఇంటికా? ఇంటి నుంచి బార్ షాప్ కా? నువ్వు తాగుతున్నావు అంటే నువ్వు నీతిమంతుడివే కాదు. బూతులు తిడుతున్నావు అంటే నువ్వు నీతిమంతుడివే కాదు. అడిగితే ఈ తాగుబోతుల కంటే టెర్రరిస్టులు ఎవరు ఉంటారండి? కసబైనా ఒక 7-8 చంపుంటాడు పాకిస్తాన్ నుంచి వచ్చి AK-47 పట్టుకొని. కానీ ఈ రోజు చూడండి NCRB రిపోర్ట్స్ అని ఉంటాయండి, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో అని ఉంటుంది. రోజుకి ఎంతమంది రోడ్డు మీద తాగుబోతుల వల్ల చచ్చిపోతున్నారు మన భారతదేశంలో ఉన్న ప్రజానీకం. తాగుతున్నావా?
అరే డీజిల్ ఇంజన్ లో పెట్రోల్ పోస్తేనే పాడైపోద్ది, పెట్రోల్ ఇంజన్ లో డీజిల్ పోస్తేనే పాడైపోద్ది. అలాంటిది దేవుడు చేసిన ఈ ఇంజన్ లో వెయ్యకూడని పదార్థాన్ని వేసి దేవునికి మహిమ అంటున్నావు అంటే, వచ్చి పాట పాడుతున్నా అంటావు, ఆ పాట పాడుతా అంటున్నావు అంటే ఎవరయ్యా నీకు చెప్పింది నువ్వు నీతిమంతుడు అని? నీ పర్సనల్ లైఫ్ బాగాలేదు, నీ మాట బాగాలేదు, నీ చూపు బాగాలేదు, నీ ప్రవర్తన బాగాలేదు, నీ స్టేటస్లు బాగాలేవు, నీ డీపీలు బాగాలేవు, ఏవి బాగాలేవు. కానీ నువ్వు అనే మాట ఏంటి చెప్పరా? నేను నీతిమంతున్నా అంటున్నా. దేవుడు ఒప్పు కూడా మాట. నేను సంఘాల్లో కొంతమంది ఉంటారు, యవనస్తుల మధ్యలో అన్న అన్న అని పిలుచుకుంటారు, అక్క అక్క చెల్లి చెల్లి అని పిలుచుకుంటారు. తీరా సీన్ కట్ చేస్తే వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోతుంది. ఏంద్రా ఇదంట? లవ్. ఏంటంట? లవ్. కొవ్వేం కాదు, లవ్వా. సంఘాల్లో లవ్వా. ఈ లవ్వులు చేసేవారు నీతిమంతులు అంటే అనీతిమంతులు అని బైబిల్ సెలవిస్తుంది. ఒకరోజు ఒక ఆవిడ మాట్లాడుతుందండి, దేవుడు నాకు దేవుడు చూపించాడు. ఆడు కూడా అన్నాడు ఏమని? దేవుడు ఈ అమ్మాయినే నాకు చూపించాడు. నాకు అర్థం కాని విషయం ఏం చెప్పనా, దేవుడు ఎందుకు ఎప్పుడు తెల్లపిల్లనే చూపిస్తాడు దర్శనంలో? పళ్ళు ఇరిగిపోయిందో, తొర్రిపళ్ళదో, లేదా పాచిమొకందో, లేదా కాళ్ళు ఇరిగిపోయిందో, లేదా మూతి వంకరదో, లేదా ముక్కు వంకరదో, లేదా చెవులు లేనిదో, లేదా కళ్ళు లేని గుడ్డిదో ఎందుకు దేవుడు చూపించాడు? దేవుడికి ఏమైనా పక్షపాతమా? పోనీ లేదా దేవుడు ఎందుకు అందగానే చూపిస్తాడు? లేదా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నోడు ఎందుకు చూపిస్తాడు? కాళ్ళు ఇరిగిపోయి నేను అడుక్కునేవాడిని దేవుడు చూపించాడు దర్శనంలో. నీకున్న కాముకత్వానికి నువ్వు లవ్ అని పేరు పెట్టుకొని యాకోబు పట్టిన వేషాన్ని ఎవరు ప్రశ్నించకుండా దేవుడి దర్శనం అడ్డు పెట్టుకుని అంటే తోలు తీసేస్తాడు దేవుడు, తోలు తీసేస్తాడు. ఎవరైనా ఇలాంటి పనికి మాలిన వేషాలు వేస్తూ ఉంటే గమనించండి, ఈ పనికి మాలిన వేషాలు వేసే ఏ ఒక్కరూ నీతిమంతులు కాదండి. క్రైస్తవి ఎంత దిగజారిపోయిందంటే, ఒకరోజు ఒక మీటింగ్లో ఉన్నానండి, నాకు సింగర్స్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా పాట బాగా పాడితే నేను అలా గుర్తుపెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చేయలేను, నేను పాటలు పాడలేను. నేను చేయలేనిది ఎవరైనా చేశారనుకోండి, కుళ్ళుకుంటే మనకు షుగర్ బీపీలు వస్తాయి. కుళ్ళుకోకుండా ఎంకరేజ్ చేసామనుకోండి హ్యాపీగా లైఫ్లో ఉండొచ్చు. సింపుల్ ఫార్ములా అండి. లైఫ్లో ఎంజాయ్ చేయాలంటే మనం చేయలేనిది ఎవరైనా చేసినప్పుడు కుళ్ళుకోకూడదు. ఎందుకంటే మత్సరం ఎముకల కంటే ఏంటంట. ఆ తర్వాత మనకు ఎందుకు అనుకున్నారు బాడీ పెయిన్స్, ఎందుకు అనుకున్నారు నరాల బలహీనతలు, ఎందుకు అనుకున్నారు ఎముకల బలహీనతలు, ఇవన్నీ ఎందుకు అనుకున్నారు? మళ్ళీ ఏముంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అయితే ఒక రోజు మీటింగ్లో ఇంతే కూర్చున్నాను, ఒక అతను ఇక్కడ నిలబడి పాడుతున్నాడు. ఏఆర్ స్టీవెన్సన్ గారి పాట ఒకటి ఉంటుంది, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా అని, ఫేమస్ పాట. అందులో మంచి లైన్ ఉంటుంది, నేను ప్రేమించేవారు ఒకరున్నారని వాస్తవం. చాలా చాలా చక్కగా పాడారండి, చాలా చక్కగా పాడారు. నేను వెంటనే అతని గురించి నాకు మధ్యాహ్నం భోజనం పెట్టేటప్పుడు నాకు ఎవరైతే భోజనాన్ని వడ్డిస్తున్నారో ఆ బ్రదర్స్ని అడిగాను, బ్రదర్ నన్ను అతను పాడి చూసారా, ఆ బ్రదర్ని ఒకసారి నన్ను కలవమని చెప్పండి అని చెప్పాను. వాడి గురించి ఎందుకన్నా ఇప్పుడు అన్నారు. అదేంటి అంత బాగా పాడితే ఆ మాట అంటున్నారు ఏంటంటే, వాడి గురించి తెలిస్తాను మీరు స్టేజ్ మీద లేచి తనేసేవాళ్ళు అన్నారు. ఏంటి సంగతి అంటే అని చెప్పిన మాట చెప్పనా, ఇక్కడ అమ్మాయిల్లో ఒక అమ్మాయిని వీడు ప్రేమిస్తున్నాడట. వాడు మైకు పట్టుకొని నేను ప్రేమించేవారొకరు ప్రపోజ్ చేస్తున్నాడు. వాడు ఏంటి దేవుని పాటతో ప్రపోజ్ చేస్తున్నాడు. సిగ్గుండక్కర్లేదండి క్రిస్టియానిటీకి. ఒకరోజు ఒక చెల్లి నాకు ఫోన్ చేశాను, నన్ను బాగా క్లోజ్ చెల్లి. అనే నువ్వు నా పెళ్ళికి రావాలని అంటే, నేను నాకున్న చనువును బట్టి నేను అన్నమాటని చెప్పనా, ఎవరమ్మా దురదృష్టవంతుడు అని అడిగాను. నాకున్న చనువును బట్టి నేను సరదాగా మాట్లాడాను. ఒక అబ్బాయి పేరు చెప్పింది. అదేంటి ఈ అబ్బాయి నువ్వు అన్న అని పిలిచేదానివి కదా అంటే, అవును అనింది. మరి అన్న అని పిలిచి మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుని సిగ్గులేదా అన్నాను. అది సైలెంట్గా ఉంది. నాకు డౌట్ వచ్చి కొంపదీస్ లవ్ మ్యారేజా ఏంటి అని అడిగాను. కొంపదీస్ లవ్ మ్యారేజ్ ఏంటంటే అవును అని. అదేంటి అన్న అని పిలిచి లవ్ అంటే, అవును నేను అన్న అని పిలిచాను. ఆ అంటే అన్ని విధాలా, నా అంటే నచ్చినవాడు, అందుకే ప్రేమించేశాను. అన్న అంటే అన్ని విధాలు నచ్చేశాడా, మరి అక్క అంటే అన్ని విధాలా కరిచేసిందా? ఏంటి భాష ఏంటి, ఈ భావాలేంటి, ఈ అర్థాలేంటి, ఈ డెఫినేషన్ ఏంటి? నేను అడిగాను. అది కాదమ్మా బుర్ర తక్కువ చేశాను, అసలు లవ్ అనేది బైబిల్ ప్రకారంగా తప్పు కదా అంటే, ఆ అమ్మాయి నాతో మాట్లాడిన మాట ఏం చెప్పనా, నాతో ఉన్న చనువు బట్టి ఆ అమ్మాయి మాట్లాడిన మాట, అసలు నీకు బొత్తిగా బైబిల్ తెలియదన్నయ్యా అనింది. ఓరిని నాకు తెలియని బైబిల్ నీకేం తెలిసింది తల్లి చెప్పమ్మా అంటే, యాకోబు లవ్ చేయలేదేంటి అనింది. ఎవరంట? అప్పుడు నేను అన్నాను, మరి యాకోబు వాళ్ళ అక్కని చేసుకున్నాడు, మీ అక్కకు ఓకేనా అన్నాను. యాకోబు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటే, యాకోబు ప్రేమించిన అమ్మాయిని చేసుకున్నాడు, వాళ్ళ అక్కని చేసుకున్నాడు. ఇప్పుడు మీ అక్కకు ఓకేనా అంటే, అదేంటనే అంత మాట అంటావు అంటే, యాకోబు దించింది ఎవరు, సీన్లోకి దించింది ఎవరు? అజ్ఞాన కాలంలో భక్తుల జీవితం